అయ్యా అంబోతు రాంబాబు, నువ్వు ఈ రోజు మాట్లాడిన మాటలకు గుర్తుపెట్టుకో. నీ తల్లి నిజంగా ఈ భూమిపైన ఉంటే ఆమెకెళ్ళి చూపిస్తే నువ్వు మాట్లాడిన మాటలు నీ తల్లే సిగ్గుపడుతుంది. ఇలాంటి నీచుడా నా కడుపున పుట్టింది అని. నీ సతీమణిని అడుగు, నీకు 3 కూతుర్లు ఉన్నారు కదా, ఆ 3 కూతుర్ల దగ్గరికి వెళ్ళి ఈ వీడియో చూపించి, నా అమ్మ నేను ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు అన్నాను, ఇది తప్ప కరెక్టా అనంటే వాళ్ళు చెప్తారు నువ్వు ఎలాంటి వాడువో, నీ వ్యక్తిత్వం ఎలాంటిదో. అంబోతు రాంబాబు, ఈ రోజు నువ్వు ఇంకొకటి కూడా మాట్లాడుతూ ఉండవు. నోరు ఆవేశం ఉండొచ్చు, రాజకీయాల్లో విమర్శలు చేయాలి, కానీ నిర్మాణాత్మకమైన విమర్శలు చేయి. సమాధానాలు నిర్మాణాత్మకంగా సమాధానాలు చెప్పు. నువ్వు ఈ రోజు ఫ్రస్ట్రేషన్ లో వ్యక్తిగతంగా వస్తూ ఉన్నావు, అది తప్పు. గతంలో మీరు మాట్లాడిన మాటలు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక సందర్భంలో ఏమన్నాడు, మాట్లాడుతూ తన తల్లిని తానే దిగజార్చుకున్నాడు. ఒక సందర్భంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవ్వరు గాని, ఏ నాయకుడు గాని, ఏ కార్యకర్త గాని జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని ఈ రోజుటి వరకు అవమానించలేదు, గౌరవించాం. ఆమె మా రాజకీయ ప్రత్యర్థైనా ఎన్నో సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అప్పుడు కావచ్చు, నాడు 2014 ఎన్నికలకు ముందు కావచ్చు, 19 ఎన్నికలకు ముందు కావచ్చు, ఎన్నో విమర్శలు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని వ్యక్తిగతంగా చేసిన విజయమ్మ గారు కావచ్చు, షర్మిల గారు కావచ్చు, భారతి గారు కావచ్చు, వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల్లోని మహిళలందరూ ఆ రోజు వ్యక్తిగతంగా మమ్మల్ని ఆ రోజు విమర్శలు చేసినా, ఈ రోజుకి గాని తెలుగుదేశం పార్టీ నుంచి ఒక కార్యకర్త గాని, ఒక నాయకుడు గాని ఎక్కడ నోరు జారి దిగజారి ఈ విధంగా మీరు మాట్లాడినట్టు మాట్లాడలేదు. గుర్తుపెట్టుకో.